ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి అని కండిషన్ పెట్టారు. సో ఈ మధ్యాహ్నం లోపు వాళ్ళు కూడా వెళ్ళిపోవాలంట. సో అది బాగుంది పద్ధతి అనుకుంటున్నావా? వాళ్ళ ఆయువు మీద దెబ్బ కొట్టారా అనుకుంటున్నావా, లేదంటే యుద్ధం చేయాలంటావా? అన్న ఒకటేనా, మోడీ మన నుంచి వాళ్ళకి 4 రివర్స్ పోతే 4 రివర్స్ ఆపేసిండ్రు. ఇంకోటి ఏంటంటే May 1 వరకు అక్కడ పాకిస్తాన్ లో మన వాళ్ళు ఉన్నా ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, అంత రద్దయితే చేస్తాం. దాని తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి ఈరోజు డిక్లరేషన్ ఇచ్చింది. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ థింగ్ వాళ్ళకి వాటర్ ఇంకా ఎక్కడి నుంచి రావు, మన ఇండియా చైనా నుంచి వాళ్ళకి 4 రివర్స్ పోయేది ఉంటాయి కాబట్టి వాళ్ళకి హైడ్రల్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ అవన్నీ కరెంట్ కావాలన్నా సరే వాటర్ కావాలా. అది ఫస్ట్ థింగ్. చాలా మంచి పనే చేసింది మోడీ గారు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఏం సరిపోవనా, 5 మందో 6 మందో, ఆ 6కి మళ్ళీ వెనక ఒక 10 మంది అట్లా ఉంటారు. వీళ్ళందరినీ ఫస్ట్ ఇప్పుడు మన అదేది సర్జికల్ స్ట్రైక్ జరిగింది చూడు, అట్లాంటి స్ట్రైక్ చేస్తే పాకిస్తాన్ 2 ముక్కలు కావాలా. ఒకటి పాకిస్తాన్ గా, ఒకటి బొలిచిస్తాన్, అదే ఆ 2 అన్న కావాలి. లేదనుకో మాత్రం ఈ 16 మందినో లేకపోతే ఈ అటాక్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తలకాయలు తీసుకుని, అంటే మనం ఎంతసేపు ఉన్నా సరే సామాన్య ప్రజలు మనతో ఏ రైట్స్ ఉండవు. ఇది అయితే అంటే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో వాళ్ళ 16 మందినో లేకపోతే వెనకుండే వాళ్ళని అందరినీ వెంటాడి వేటాడో అది అంటారు, అట్లా చంపేయాలన్న. అసలు ఏం ఆలోచించకూడదు. ఎందుకంటే ఇప్పుడు అదే ఇజ్రాయెల్ గాని మన ప్యాలెస్టైన్ అట్లా అవన్నీ ఏం చేసాం, ఎవరైతే తప్పులు చేసిండ్రో చీల్చి చెందాడి ఇంట్లో ఉన్నా సరే వాళ్ళని బయటికి లాక్కొని వచ్చి 400 మందిని చంపిన వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు. అట్లా మన వాళ్ళు కూడా ఇంకొకసారి పాకిస్తాన్ మన వైపు చూడాలన్నా సరే భయపడాలంటే వాళ్ళు ఏడ దాక్కున్నా సరే నరుక్కొని తీసుకుని వచ్చి అదే బార్డర్ లో అన్నే ఆపేశారు. మన బార్డర్ దగ్గర చెక్ పెట్టేశారు. అక్కడ నుంచి ఇటు అటు రావడానికి లేదు. అలాగే ఇక్కడ ఎవరైనా ఉన్నారు అంటే కనుక వాళ్ళు కూడా వెళ్ళిపోవాలంట ఈ దేశం వదిలేసి. సో ఈ ఐడియా బాగుందా? లేదన్నా నాకు ఒక గన్ని అండి యుద్ధంకి వెళ్తా అంట. అదే నిన్న కూర్చి నేను నేనే ఎంత బాధపడుతున్నానంటే నాకే అర్థం. నా మీద నాకే ఎంత అసహ్యం అనమాట. ఏం చేయలేకపోతున్నా వాళ్ళని. ఏంటంటే ప్రశాంతంగా ఉండాలని పోతే నా కొడుకులు ఎట్లా చేయడం దరిద్ర. నా కొడుకులు వచ్చిపోయాక మతాన్ని బయటకు తీసి మరి చంపారా. నువ్వు ఎవడరా, నువ్వు నీది ఏ మతం, ఇదే అదే. ఎంత దారుణం ఉంటుంది. కాశ్మీరు కన్యాకుమారి దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశం అంతా మందే. ఎవడికి హక్కు లేదనమాట. ఈ దేశంలో మనం ప్రశాంతంగా బతకచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, తిరగచ్చు, ప్రకృతిని చూడొచ్చు, ఆనందించవచ్చు. కానీ వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు. భూమి మనది, ఈ దేశం మనది, నీళ్లు మనది. కానీ వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే మాకు కావాలని అంటారు. కాబట్టి ఖచ్చితంగా రేపటికల్లా నా కొడుకుల్ని ఇంకా పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ పట్టణంలో లేకుండా పోద్దంతే. అయితే అదే సిచ్యువేషన్ లో నువ్వు ఉండుంటే, నువ్వు ఒక టూరిస్ట్ లాగా వెళ్ళి అక్కడ నువ్వు వాళ్ళకి దొరుకుంటే అయిపోతారు. నా కొడుకులందరినీ ముక్కలుగా నరికేసి ఉంటా వాళ్ళని. డైలాగ్ కాదులే, వాళ్ళతో సత్సంబంధాలు కలుపుకుంటావా? పిచ్చే నీక. అసలు ఈ దేశంలో ఉంటానే ఈ దేశాన్ని అడిగే నా కొడుకుల మీద నేను పోతుంటా. అలాంటిది ఇంకా ఆడ ఉంటాను గమ్ముంటా. వాళ్ళకి డబ్బులు నేను డబ్బులు ఇస్తానంటే యాక్టింగ్ చేస్తా, ఏమైనా మాట్లాడతా. అంతేగాని దేశానికి మాత్రం అమ్ముడు పప్ప నేను ద్రోహం చేయను. దేశమే నాది. మాట్లాడతా అంటాను, డబ్బులు ఇస్తే ఏమన్నా మాట్లాడతా అంటాను.